శ్రవణ్ గారు కొన్ని క్విక్ గా ఆన్సర్ క్లారిఫికేషన్ తీసుకుందాం. మీకు తెలుగుదేశం పార్టీతో ఏమైనా గొడవ ఉందా పొలిటికల్ గా? తెలుగుదేశం పార్టీలో కొన్ని నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న వ్యక్తులతో ఏమైనా గొడవ ఉందా? మీరు చెప్పిన 1% పక్కన పెడదాం. అసలు నేను తెలుగుదేశం పార్టీతో సార్, తెలుగుదేశం పార్టీ 45 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ సార్. తెలుగుదేశం పార్టీ 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన పార్టీ సార్. ఈ పార్టీతో గొడవ పడే స్థాయి కానీ, ఈ పార్టీతో నెగోషియేట్ చేసి మాకు కూడా అలయన్స్ ఇచ్చే అలయన్స్ మాతో పెట్టుకునే అంత గొప్ప మనస్తత్వమో లేకపోతే గొప్ప ఆలోచన విధానమో ఆ పార్టీకి ఉందని నేను అనుకోవటంలా. ఎందుకంటే మేము ఒక పోటీగా కొన్ని కాన్స్టిట్యున్సీలో 2024లో అన్ని కాన్స్టిట్యున్సీలో పోటీ చేసి ఒక 3% 4% ఇంతకు ముందు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు తెచ్చుకున్నట్టుగా కొంత ఓటు బ్యాంక్ ఏదైనా తెచ్చుకుంటే మమ్మల్ని గుర్తించడానికి ఎవరో ఒకరు ముందుకు వస్తారు. అరే మేము ఇంకా ఎలక్షన్ ప్రాసెస్ లోనే లేము, మమ్మల్ని గుర్తించడానికి మేమెవరండి? మేము వాళ్ళు గుర్తించలేదని మేమెందుకు కలుగుతాము? వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఉంది, రేపొద్దున కూటమిలో గెలవబోతున్నారు, రేపొద్దున 175కి 175 కాన్స్టిట్యున్సీల్లో వాళ్ళు గెలవబోతున్నారు. వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి అంటే వైనాట్ 175 అట్లీస్ట్ పులివెందుల అని వీళ్ళు అంటున్నారు. సో వాళ్ళకి మమ్మల్ని గుర్తించాల్సిన స్థాయి కానీ, దళిత వర్గాలను గుర్తించాల్సిన అవసరం కానీ ఏ విధంగానూ తెలుగుదేశం పార్టీకి లేదు.